రామాపతి అనే సంపన్నుడు పట్నంలో ఉంటూ ఉన్నాడు. కొంతకాలంగా ఆయనకు మనశ్శాంతి కరువైంది. ఒకరోజు సాధువొకడు అతిథిగా ఆయన ఇంటికి వచ్చాడు. భోజనం చేశాక సాధువు, "నువ్వు ఉత్తముడివి, ఉత్తమ పనులు చేసేవాడివి, ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేస్తావు" అని రామాపతిని మెచ్చుకున్నాడు. రామాపతి వినయంగా, "స్వామి, నేను చేసిన ఏ పనైనా త్రికరణ శుద్ధిగా చేస్తాను. అలాంటప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉండాలి. కానీ కొంతకాలంగా నాకు మనశ్శాంతి కరువైంది" అన్నాడు. రామాపతి భార్య అనుకూలవతి, పిల్లలు బుద్ధివంతులు, బంధువులు మంచివారు, ఎక్కడి నుంచి ఏ కలతలు లేవు. ఈ వివరాలు తెలుసుకున్న సాధువు కాసేపు ఆలోచించి, "నీకు ఈ పట్నంలో కాక ఇంకెక్కడైనా ఆస్తులు ఉన్నావా" అని అడిగాడు. రామాపతి, "చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామాల్లో పొలాలున్నాయి. వాటిని కౌలుకు తీసుకున్న రైతులు ప్రతి సంవత్సరం సక్రమంగా ఒప్పందం ప్రకారం ధనధాన్యాలు చెల్లిస్తూ ఉన్నారు. బాగా ఆలోచించు. ఆ పొలంలో ఏ విషయంలో నీకు అసంతృప్తి కలిగించే విషయం ఒక్కటైనా లేదా" అని నొక్కి అడిగాడు సాధువు. రామాపతి కాసేపు ఆలోచించి, "విదురపురంలో మా తాతలు కట్టించిన రామాలయం ఉంది. దానికి 100 ఎకరాల మాన్యం కూడా మా పూర్వీకులు ఇచ్చి ఉన్నారు. రామాలయంలో వేడుకలు వైభవంగా జరిగేవట. కానీ ఈ 2-3 సంవత్సరాల్లో వేడుకలు గాడి తప్పాయని, పూర్వ వైభవం లేదని చెప్పుకుంటున్నారు. తన బాగోగులు శ్రీరాముడే చూసుకోవాలని నా నమ్మకం" అన్నాడు. సాధువు మందహాసం చేసి, "నాయనా, శ్రీరాముడు తన నివాసం వెతుక్కోలేడా? మీ పూర్వీకులు ఆయనకు ఆలయం కట్టించారు. తనకు కావలసినది సంపాదించుకోలేడా? ఆయనకు 100 ఎకరాల మాన్యం మీరిచ్చారు. ఇన్ని చేసి బాగోగుల విషయం ఒక్కటి ఆయనకు విడిచిపెట్టడం భావ్యం కాదు" అన్నాడు సాధువు. ఈ ప్రశ్నకు రామాపతి కలవరపడుతూ, పూర్తిగా ఆయనకు విడిచిపెట్టలేదు స్వామి. ఏటా శ్రీరాముడి కళ్యాణం జరిపించడానికి నేను నా భార్య వెళ్తూ ఉంటాం. 2 సంవత్సరాలకు ఒకసారి ఆ వేడుకలు ఏ లోటు లేకుండా జరిపిస్తాం. కానీ ఈ మధ్యలో జరిగే వేడుకల్లో పనుల్లో శ్రద్ధగా జరగడం లేదు. అక్కడున్న వారందరూ నీతిపరులే, రామభక్తులే. అందువల్లనే ఇంకేం చెయ్యాలో తెలియక అంతా శ్రీరాముడికి విడిచిపెట్టాను" అన్నాడు. "విడిచిపెట్టానని నువ్వనుకుంటున్నావు, కానీ అదే నీ మనసులో అశాంతికి కారణం. విదురపురంలో శ్రీరాముడి వేడుకలు చక్కగా జరిగితే నీకు తిరిగి మనశ్శాంతి కలుగుతుంది" అన్నాడు సాధువు. రామాపతి కాసేపు మౌనంగా ఊరుకొని, "స్వామి, మీరు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది. కానీ భక్తి నాలో జీర్ణించుకొని పోయినా దానివల్ల ఎవరికి ప్రయోజనం? శ్రీరాముని వేడుకలు బాగా జరగడం వల్ల మాత్రం ఎవరికి ప్రయోజనం? తమరు నాకు తత్వబోధ చేసి మనశ్శాంతి కలిగించండి" అన్నాడు. సాధువు నవ్వి, "నీ పూర్వీకులు కట్టించిన రామాలయం ఎందరికో జీవన ఉపాధిగా ఉంది. పాపాత్ములను పాపాలు చేయకుండా నిరోధించడానికి, పుణ్యాత్ములు పుణ్యాలు చేయడానికి పురిగొల్పడానికి ఆ ఆలయం సక్రమంగా నడిపించడం నీ బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే నీకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది" అన్నాడు. "అయితే నేనిప్పుడేం చెయ్యాలి స్వామి" అని అడిగాడు రామాపతి. "ఏ ఆలయమైనా సరైన వారి అజమాయిషిలో ఉంటే సక్రమంగా పనిచేస్తారు. నువ్వు విదురాపురం వెళ్ళి సరైన వ్యక్తిని నియమించు, పరిస్థితులను చక్కబెట్టు" అన్నాడు సాధువు. "స్వామి, ఆలయాన్ని పూజారులు, పండితులు అజమాయిషి చేయడానికి 2 ఏళ్ల క్రితం వరకు రామశేఖరుడనే వృద్ధుడు ఉండేవాడు. ఆయనకు ఏ బాధ బందీ లేదు. ఒక్కడే. తనకు కావలసిందల్లా రామాలయంలో రాముని సేవ చేయడమే. ఆయన పోయాక ఆ బాధ్యత ఉద్దంకుడనే అతనికి అప్పబడింది. అప్పటి నుంచి రామాలయంలో వేడుకలు చెప్పబడ్డాయి" అని రామాపతి చెప్పాడు. ఇది వింటూనే సాధువు రామాపతి కేసి గుచ్చి చూస్తూ, "అవునా? మరి ఇంకేం? నేను చెప్పింది నిజమే. లోపం ఉద్దాకుడి అజమాయిషిలో ఉంది. అతన్ని తొలగించి సమర్థుణ్ణి నియమించు" అన్నాడు. దీనికి రామాపతి వినయంగా, ఉద్దంకుడు
పూజా విధానం తెలుసు, సంగీతంలో ప్రవేశం ఉంది, కావ్యాలు చదివేవాడు, అల్లేవాడు, పద్దులు రాయడంలో తప్పులు లేకుండా లెక్కలు చేయడంలో అతనే సాటి. రామాలయం అజమాయిషి అంతకంటే సమర్థుడు అక్కడ వారు ఉండరని నేను అనుకుంటున్నాను. అతడు నీతి నిజాయితీ మీద చెప్పలేనంత నమ్మకం ఉంది అక్కడి వారికి. సాధువు ఆశ్చర్యపడి బహుశా రామశేఖరుడంతకంటే సమర్థుడై ఉండాలి అన్నాడు. లేదు స్వామి, రామశేఖరుడు రామభక్తి తప్ప ఇంకేం తెలియదు అన్నాడు రామాపతి. ఇది ఇంకా విచిత్రంగా తోచింది సాధువుకు. ఆయన వెంటనే, ఎక్కడో ఏదో తిరకాసు ఉంది, అది తెలుసుకునేందుకు నేను నీతో విదురాపురం వస్తాను, నీకు చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. మరునాడు సాధువు రామాపతి విదురాపురం వెళ్ళి అక్కడ పరిస్థితులను శ్రద్ధగా గమనించారు. ఉద్దాలకుడు సకల సద్గుణ సంపన్నుడు, సకల శాస్త్ర పారంగతుడు అనడంలో సందేహం లేదు. అయితే భార్య మాట అతనికి వేదవాక్కు. ఉద్దాలకుడు భార్య సుశీల కూడా పరమ భక్తురాలు. అందరికీ సహాయపడుతూనే మంచి బుద్ధి ఆమెది. అయితే ఆమెకు గుర్తింపు రావాలని తాపత్రయపడుతూ ఉండేది. సుశీల హడావిడైతే పడదు, కానీ ఏ పనిలో ఆమెకు స్వార్థం లేదు. తన పనులన్నీ ఆమె భర్త చేత చేయిస్తూ ఉండేది. ఈ కారణం వల్ల ఉదంకుడి చేతి నిండా పని ఉంటూ ఉండేది. అతనితో పాటు కొందరు దేవాలయ పనివారు కూడా సుశీల తన పనులకు ఉపయోగించుకుంటూ ఉండేది. ఆ విధంగా దేవాలయ పనులు కుంటుపడుతూ ఉన్నాయి. ఆ పరిస్థితిని గమనించిన సాధువు రామాపతితో, నాయన, నువ్వు ఉద్దాలకుని పదవిలో నుంచి తొలగించు, దేవాలయం అజమాయిషి సుశీలకు అప్పజెప్పు అన్నాడు. రామాపతి తెల్లపోయాడు. అదెలా వీలవుతుంది స్వామి? ఆమెకు దేవాలయ అజమాయిషి అవసరం, ఒక విద్య కూడా ప్రవేశం లేదు అన్నాడు. సాధువు నవ్వి, అజమాయిషితో పనులు చేయించుకోవడం ఒక ప్రత్యేకమైన విద్య. ఉద్దాలకుడుకు ఆ విద్య అబ్బలేదు. అందువల్ల దేవాలయంలో ఎవరి చేత సక్రమంగా విధులు నిర్వహించలేకపోయాడు. ఇప్పుడు అజమాయిషి ఆమెకిస్తే అందుకామె ఎంతో గర్వపడుతుంది. ఆమెకు గుర్తింపు కోసం తాపత్రయపడుతుందని ఈ పాటికి నువ్వు గ్రహించగలిగి ఉండాలి. ఆమెకు ఏ విద్యలోనూ నైపుణ్యం లేకపోయినా ఇన్ని పనులు ఉద్దంకుని చేత చేయిస్తుంది. ఉద్దంకునికి పనిలో నుంచి తొలగించాలని నువ్వు అనుకుంటున్నావా? నిజానికి అతడు దేవాలయం పనిలో ఉన్నట్లు లెక్క. సుశీలపై అజమాయిషి నియామకం చేసినట్టు గ్రహించు, అర్థమైందా అన్నాడు. మారు మాట్లాడకుండా రామాపతి సాధువు చెప్పినట్టు చేశాడు. పేరుకు సుశీలదే అజమాయిషి అయినా మొత్తం పని అంతా ఉద్దాకులకే చేసేవాడు. రామాలయంలో వేడుకలకు పూర్వ వైభవాన్ని వచ్చాయి. అందుకు సుశీల అజమాయిషే కారణమని పేరు వచ్చింది. అజమాయిషి గురించి ఒక గొప్ప జీవిత సత్యం తెలుసుకున్న రామాపతి ఆ తర్వాత మనశ్శాంతికి లోటు లేకుండా ఉన్నాడు. రంగడికి కథలు చెప్పడం అంటే చాలా సరదా. తండ్రికి చెప్దామంటే ఆయనకు పొలం పనులు ఉన్నాయి. తల్లికి చెప్దామంటే ఆమెకు ఇంటి పనులు ఉన్నాయి. తాతగారికి రోజంతా గీత పారాయణతోనూ పూజలతోనూ కబుర్లతోనూ వెళ్ళిపోతూ ఉంది. బామ్మకు ఏ పనులు లేవు. కానీ ఇంట్లో ఎవరు తిన్నగా పనులు చేయడం లేదని అందరినీ సాధించడానికే ఆవిడకు 24 గంటల సమయం సరిపోదు. ఇంట్లో ఇంకా పెళ్లిగాని మేనత్త ఉంది. చెంగున గెంతు వేస్తూ హుషారుగా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. రంగడు కథలు చెప్తానన్నప్పుడల్లా, ఒరే రంగ, నేను మధురమైన కలలు కంటున్నాను, నీ కథ వినే తీరుబడి నాకు లేదు అంటూ ఉండేది. రంగడు చాలామంది అతనికి మిత్రులు ఉన్నారు. ఆడుకోవడానికి అందరూ సిద్ధమే. కానీ కథలు అనగానే పరిగెత్తి పారిపోయేవారు. విషయమేమిటంటే రంగడి కథలు క్లుప్తంగా ఉంటాయి. వాడి కథ పరిమాణంలో పోలిస్తే మహాభారతమంతా పెద్దని పర్వతాలు కలిపి ఏనుగు ముందు ఎలుకలా ఉంటాయి. అయితే భారతంలో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి.
రంగడి కథ మాత్రం మామూలు ఇంట్లో విషయాలు అర్థం లేకుండా అతి సామాన్యంగా కొనసాగుతుంది. ఒక గంటసేపు వాడి కథలు విని అయిపోయిందా అని అడిగితే అప్పుడేనా, ఇంకా మొదలే కాలేదు అంటూ వాడు కోపం తెలియజేసేవాడు. రంగడు తనకు తెలిసిన విషయాలను, చుట్టూ జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు కలుపుకుంటూ కథ చెప్తూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అందుకని వాడు కనబడగానే ఎవరైనా సరే కథ చెప్పవద్దు అంటూ ఉండారు. తన కథ వినే వాళ్ళెవరూ లేరని రంగడు ఎంతో బాధపడుతూ ఉండేవాడు. వాళ్ళను వెతుక్కుంటూ ఊరు ఊరు రాత్రింబగలు తెగ తిరిగేవాడు. ఆఖరికి తిండి ఆశపడిన బిచ్చగాళ్ళను సైతం తన కథ వింటారా అని వారికి తన కథ చెప్పేవాడు. నీ కథ వినడం కంటే ఆకలితో చావడమే మేలు అని బిచ్చగాళ్ళు అతని నుంచి పారిపోయేవారు. దయ్యాలకు కథలంటే ఎంతో ఇష్టమని తెలిసి వాడొక రాత్రి శ్మశానానికి వెళ్ళి వాడు కథ చెప్తున్నాడని గ్రహించి మొత్తం శ్మశానంలో ఉన్న దయ్యాలన్నీ వాడి చుట్టూ చేరాయి. రంగడికి రవ్వంత కూడా భయం వేయలేదు. తన కథకు శ్రోతలు దొరికారని ఉత్సాహంతో వాడు వెంటనే కథ మొదలుపెట్టాడు. ఇలా ఎంతసేపు జరిగిందో తెలియలేదు. కానీ వాడు చెప్పే కథ నుంచి బయటపడడానికి పరిసరాలను గమనించేసరికి చుట్టుపక్కల ఉన్న దయ్యాలు ఒక్కడి కూడా లేవు. మరునాటి నుంచి శ్మశానంలో దయ్యాలు ముచ్చటకైనా కనబడలేదని అంతా చెప్పుకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా రాజధానిలో రాజద్రోహి ఒకడు పట్టుబడ్డాడు. వాడికి రాజుగారి మీద కుట్రకు పెద్ద సంబంధం ఉందని, అతడు పెదవి విప్పితే రహస్యాలు బయటపడతాయని రాజు ఆశించాడు. కానీ వాడు ఎంత హింసించినా రాజుకు చిన్న మాత్రం విషయం కూడా చెప్పలేడు. అలాంటి సమయంలో ఆయనకు ఎవరో రంగడి కథ గురించి చెప్పారు. ఆయన ఇన్ని చిత్రహింసలు లొంగని వాడు కథలకు లొంగుతాడా అన్నాడు రాజు. కానీ తర్వాత ఆయన బాగా ఆలోచించి ఏ పుట్టలో ఏ పాముంటుందో చివరికి రంగనికి కబురు పంపారు. ఈ కబురు విని రంగడు ఎంతో సంతోషించాడు. చిత్రహింసలు భరించేవాడు ఓపిక చాలా ఎక్కువ కాబట్టి ఆ రాజద్రోహి తన కథ ఎక్కువసేపు వింటాడని రంగడు చాలా ఉత్సాహపడ్డాడు. కానీ ఆ రాజద్రోహి 1-2 గంటలు మాత్రం రంగడి కథ విని గొల్లుమని ఏడ్చి తన రహస్యాలన్నీ బయట పెట్టేశాడు. రాజు ఎంతో ఆనందపడి రంగడికి ఘనంగా సన్మానం చేశాడు. కానీ వాడి ముఖంలో ఏమాత్రం సంతృప్తి కనబడలేదు. తన కథను వినే శ్రోతలు కావాలని తన కథను వినడమే తనకు అసలైన సన్మానంగా వాడు రాజుకు చెప్పాడు. రంగడి కథలకు శ్రోతలు వెతికే పట్టుకోమని రాజు మంత్రికి చెప్పాడు. వారందరూ ఏకకంఠంలో ప్రభు, చిత్రహింసలకు లొంగని రాజద్రోహి కూడా వాడి కథలు ఆశాంతం వినలేకపోయాడు. సామాన్యుల్లో వాడి కథ శ్రోతలు వెతకడం మా వల్ల అవుతుందా? తమరు ఈ విషయంపై జ్యోతిష్య పండితులను సంప్రదించడం మంచిది అన్నారు. రాజు ఆస్థాన జ్యోతిష్య పండితులను పిలిపించి విషయం చెప్పాడు. వాళ్ళు శాస్త్ర గ్రంథాలను దీక్షగా తిరిగేశాక తమలో తాము చాలాసేపు తీవ్రంగా చర్చించాక రాజును కలుసుకున్నారు. ప్రభు, రంగడి కథ శ్రోతలు వెతకడం మానవ మాతృలకు సాధ్యం కాదు. ఇందుకు తప్పక దైవ సహాయం కావాలి. అందుకొక మార్గం ఉంది. రంగడు తన కథను తాళపత్రాలపై రాస్తూ అవి చదువుతూ భగవంతుణ్ణి పూజిస్తే ఆయన ప్రత్యక్షమై వాడి కోరికలు తీర్చి అవకాశం ఉందని చెప్పారు. రాజు రంగడి కోసం ఒక గది ఏర్పాటు చేశాడు. తాళపత్రాలను గంటను ఇచ్చాడు. రంగడు ఆ గదిలో కూర్చొని తన ముందు భగవంతుడి విగ్రహం ప్రతిష్ఠించుకున్నాడు. గంట చేతబట్టి తాళపత్రాల మీద రాస్తూ ఆ వాక్యాలు పైకి చదువుతూ వాటినే పూజ పుష్పాల భగవంతునికి విగ్రహంపై వేయసాగాడు. అలా కొంతసేపు జరిగేసరికి వాడి ముందు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన, నీ పూజ ఇక ఆపు అన్నాడు. రంగడు ఎంతో వినయంగా చేతులు జోడించి, స్వామి, నా జన్మ ధన్యమైంది. తమరు నా కథకు శ్రోతలు ప్రసాదించండి అన్నాడు. భగవంతుడు మందహాసం చేసి, నాయన, రామావతారం ద్వాపరయుగంలో భరించగలదు. కృష్ణావతారం కలియుగాన్ని భరించగలదు. ఈ సృష్టిలో ప్రతి విశేషానికి
సమయాలుంటాయి. ఆ సమయం వచ్చేదాకా నీవు నీ కథను తాళపత్రాలపై రాస్తూ ఉండు అన్నారు. అయితే నా కథకు శ్రోతలు ఎప్పుడు లభిస్తారు స్వామి అని అడిగాడు రంగడు. ఒకరు కాదు, లక్షల శ్రోతలు లభించే వరకు నువ్వు వేచి ఉండు. అయితే ఒక నియమం, నీ కథ నువ్వు మనసులో అనుకోలేవు తప్ప నా విగ్రహం ముందు పైకి అనవద్దు అన్నాడు భగవంతుడు. తప్పకుండా తమరు చెప్పినట్లు చేస్తాను. నాకు శ్రోతలు దొరికే సమయం ఎప్పుడు వస్తుందో చెప్పండి స్వామి అన్నాడు రంగడు. ఇప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల తర్వాత భారతదేశంలో విదేశీయులు పాలిస్తారు. విదేశీ పాలన నుంచి విముక్తి లభించే సంవత్సరం భారతదేశంలో బహురూప అనే యంత్రము పుంజుకుంటాయి. నీ కథ ఉన్న తాళపత్రాలు ఈ రాజు జాగ్రత్త భద్రపరుస్తాడు. ఆ బహురూపి యంత్రంలో నీ కథలు, నాటకాలు ప్రదర్శితమై ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంటావు. వివిధ రకాల పేర్లతో నీ కథ ఒక శతాబ్దం పాటు ఆగకుండా ప్రేక్షకుల ముందు ప్రదర్శించబడుతుంది. వారి కోసం ఇప్పుడు నువ్వు ఆగకుండా కథను రాస్తూ ఉండు అని భగవంతుడు రంగడికి చెప్పి మాయమైపోయాడు. ఆ విధంగా నేడు బహురూపి యంత్రం కోసం రంగడు కథ భద్రపరచబడిన ఇప్పటికీ ముక్తిని పొందుతూ ఉంది. ఒక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు. అతను రోజు అడవికి వెళ్ళి పక్షులను వేటాడి వాటిని అమ్ముకోవడం ద్వారా జీవిస్తూ ఉండేవాడు. రోజులాగా ఆ రోజు అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుపై పలు రకాల పక్షులు గూళ్ళు కట్టుకొని ఉంటూ ఉన్నాయి. అక్కడ వల వేస్తే చాలా పక్షులు దొరుకుతాయని ఆశపడ్డాడు. ఒకరోజు ఉదయాన్నే అక్కడికి వెళ్ళాడు. చెట్టు కింద నూకలు జల్లాడు. దానిపై వల వేశాడు. పక్షులు నూకలకు ఆశపడి కిందికి దిగితే వలలో ఇరుక్కుపోతాయి, చిక్కుపోతాయి. దాంతో వాటిని తాను తీసుకొని అమ్ముకోవచ్చు. ఇది అతని ఆలోచన. చెట్టు చాటున దాక్కుని ఉన్నాడు. తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. ఆ చెట్టుపై నివసిస్తున్న కొన్ని పావురాలు ఆహారానికై వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చాయి. చెట్టు వద్దకు వచ్చేసరికి నేలపై ఉన్న నూకలు కనిపించాయి. వాటిని తినాలని ఆశపడి కిందికి దిగే ప్రయత్నం చేశాయి. వాటి రాజైన చిత్రగ్రీవుడు పావురం ఎక్కడికి దిగుతున్నారు అని ప్రశ్నించింది మిగిలిన పావురాలను. కింద ఉన్న నూకలు చూపిస్తూ వాటిని తినడానికని మిగిలిన పావురాలన్నీ చెప్పాయి. చిత్రగ్రీవుడు, తొందరపడవద్దు, మనుషులేలి ఉండని ఈ అడవిలో నూకలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరో కావాలనే ఇక్కడ వాటిని తెచ్చి వేశారు. ఆ నూకల కోసం మనం ఆశపడి వెళ్తే ప్రమాదంలో పడతాం అంది. కానీ కొన్ని వినలేదు. ఇలా ఆశపడి బుద్ధి లేని ఒక బాటసారి పులికి బలయ్యాడు అంటూ ఒక కథ వివరించడం మొదలుపెట్టింది. ఒక బాటసారి కథ చెప్పడం ప్రారంభించింది. చిత్రగ్రీవుడు అనే పావురం. ఒక అడవిలో ఒక పులి ఉంది. అది ముసల్దైపోయింది. శరీరం కృంగి కుసించింది. వేటాడే శక్తి కోల్పోయింది. దానికి నడిచే ఓపిక కూడా లేదు. బలహీనమైన జంతువులు కనిపిస్తే దానిని వేటాడి తినాలనుకుంది. అందువల్ల మోసంతో తన వద్దకు వచ్చే జంతువుల్ని సంహరించి ఆకలి తీర్చుకొనసాగింది. ఒకరోజు పులికి తీవ్రమైన ఆకలి వేయసాగింది. ఆహారం వేటలో అది ఒక చెరువు వద్ద చెట్టు కింద వేచి ఉంది. చెరువు గడ్డపై ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. నాయనా అంటూ అతన్ని పిలిచింది. వెంటనే తల తింపి చూసిన ఆ వ్యక్తి పులిని చూసి కంగారు పడి గజగజ వణకసాగాడు. పులి అతని కేసి చూస్తూ, నాయన భయపడవద్దు, నేను మిత్రుడినే కాని శత్రువును కాను. ముసల్దాన్ని అయిపోయాను. నడిచే శక్తి లేదు. నేను నిన్ను ఏం చెయ్యలేను. జీవితంలో చాలా తప్పులు చేశాను. ఎన్నో జంతువుల్ని బలికొన్నాను. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇక నా పాపాలు పోగొట్టుకోవాలని నిశ్చయించుకున్నాను. నా వద్ద ఉన్న ఈ బంగారు ఆభరణాలు నీకిస్తారా? తీసుకో అంది. అతడు నమ్మలేదు. నీకు భయం కలగడం సహజం. అయినా నేను ఏమీ చెయ్యలేని అశక్తురాల్ని. నీవు ఆ చెరువులో స్నానం చేసి శుచిగా వస్తే నీకు ఈ ఆభరణాలు ఇస్తా అంది. అందుకు ముందు భయపడ్డ ఆ వ్యక్తి బంగారు ఆభరణాలు చూసి ఆ వ్యక్తి వాటిని తీసుకోవడానికి మొగ్గు చూపాడు. స్నానం చేసేందుకు చెరువులో దిగాడు. బురదగా ఉంది. లోపల కాలు పెడితే జారిపోతూ ఉంది. అయినా తెగించాడు. అంతే, బురదలో దిగిపోయాడు. దాంతో పులి మెల్లగా అక్కడికి వచ్చి అతనిపై దాడి చేసి చంపేసి తినేసింది. కథ ముగిసిపోయింది. చిత్రగ్రీవుడు దురాశ చెందితే ప్రాణాలే పోతాయి ఈ కథ చెప్తుంది అన్నాడు. అడవిలో నూకలు ఉండడం కూడా ఇలాంటి మోసమే. మనలాంటి పక్షుల్ని పట్టుకోవడం కోసం ఇలా నూకలు చల్లి మోసం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అంది చిత్రగ్రీవుడు. అయితే
అప్పటికే ఆ గుంపులో కొన్ని పావురాలు ఆకలితో ఆవురావురుమంటూ అవి చిత్రగ్రీవుడి మాటలు వినలేదు. నూకల కోసం కిందికి దిగాయి. అందరితో పాటు చిత్రగ్రీవుడు కూడా దిగవలసి వచ్చింది. అన్ని నూకల మధ్యలో ఉన్న వలలో చిక్కుకుపోయాయి. అప్పుడు బాధపడసాగాయి. నీ వలనే దిగమంటూ ఒకదాన్ని ఒకటి నిందించుకొనసాగాయి. తమ రాజు చిత్రగ్రీవుడు చెప్పినా వినలేదు. తగిన శాస్త్రి జరగాల్సిందే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాయి. చిత్రగ్రీవుడు వాటిని ఓదార్చి బాధపడితే ప్రయోజనం లేదు. ఆ వేటగాడు వస్తున్నాడు. అతనికి చిక్కకుండా ఉండాలంటే మనం తప్పించుకోవాలి. మనమంతా వాళ్ళతో కలిసి ఒకేసారి పైకి ఎగరగలిగితే మనం తప్పించుకోగలం. అందుకు మనం ఐకమత్యంగా పనిచేయాలి అంది. అన్నీ సరే అన్నాయి. చిత్రగ్రీవుడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం అన్ని బలాలను కూడబెట్టుకుని ఒకేసారి వలతో పాటు గాలిలోకి లేచాయి. ఆకాశంలో ఎగిరిపోతున్న పావురాలతో పాటు తన వల కూడా ఎగిరిపోతుంది చూసిన బోయవారు ఆశ్చర్యపోయాడు. ఇది ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాయి అని అర్థం కాలేదు అతనికి. చాలా దూరం వెళ్ళాక చిత్రగ్రీవుడు పావురాలు గండకీ నది ప్రవహిస్తున్న ప్రదేశానికి చేరాయి. విచిత్రముడనే అడవిలో కిందకి దిగాయి. అక్కడ చిత్రగ్రీవునికి హిరణ్యముడనే పేరుగల ఎలుక నేస్తం ఉంది. బొరియల్లో ఉన్న హిరణ్యముని పిలిచాడు. వల కొరికివేయమని కోరాడు. హిరణ్యముడు వల కొరికివేయగానే పావురాలన్నీ బయటకు వచ్చాయి. దానికి కృతజ్ఞతలు చెప్పాయి. మిత్రులంతా కలిసికట్టుగా ఉంటే ఎలాంటి సమస్యనైనా కష్టాన్నైనా పరిష్కరించుకోవచ్చు అని ఈ కథ తెలుపుతుంది.